2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మృగశిర నక్షత్రం వారికి కనుక మనం చూస్తే జూలై నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి. అటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాగరాజ్ గారు. ఉమా గారు, అంటే ప్రీవియస్గా నేను హెల్త్ పాయింట్లో అసలు ఏ విధంగా ఉంది అని జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాము. మృగశిర నక్షత్రం వారికి అంటే జనరల్గా కనుక మనం చూస్తే వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, గోచారీత అసలు ఏం చెప్పబడింది, జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళకి అసలు ఎలా ఉందండి ప్రస్తుతం? మృగశిర నక్షత్రము, మృగశిర శీర్షత్రయము అంటామండి. జింక తల ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారంలో మనకు ఆకాశంలో 3 నక్షత్ర తారలు కనబడుతూ ఉంటాయి. దీన్నే మృగశిర నక్షత్రంగా మనం గుర్తించవచ్చు. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేను చెప్పేటువంటిది మీదా కాదా అనేటువంటి సందేహం మీకుంటే వే, ఓ, కా, కి అనేటువంటి ఆ అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే మీరు తప్పకుండా మృగశిర నక్షత్రంగానే మీరు ఫిక్స్ అవ్వచ్చు. అయితే వృషభ రాశిలో 23.20 డిగ్రీల దగ్గర నుంచి మిథున రాశిలో 6.40 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడైతే వృషభ రాశిలో సంచారం చేసేంత వరకు శుక్రగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటే, మిథున రాశిలో సంచారం చేసేంత వరకు బుధగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా అధిదైవం చంద్రుడు వహిస్తూ ఉంటారు. ఇక్కడ మృగశిర నక్షత్రం యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే అండి, జనరల్గానే కొంచెం కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈగో అనేటువంటిది డామినెంట్ బిహేవియర్లా నేను అనుకునేటువంటిది జరగాలి, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, కొంచెం పవర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం, సాహస గుణాలు అనేటువంటివి అది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. సాహస గుణాలు అనుకోని విషయాల్లో కొంచెం ఇబ్బందులు చేసుకుంటూ ఉంటారు. అయితే దైవభక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. వెరీ స్పిరిచువల్ పీపుల్ అని చెప్పచ్చు. ఎంత కోపము, ఎంత ఇవి ఉంటాయో అంతే భక్తి ఉంటాయి. అదేవిధంగా సెటిల్మెంట్ విషయంలో మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారండి. చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి, ఛాలెంజెస్ అనేటువంటివి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రుణ బాధలు ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళుగా మనం చెప్పచ్చు. మల్టిపుల్ థింకింగ్ అనేటువంటివి, ఓవర్ థింకింగ్, మల్టిపుల్ టాస్కింగ్, ఒక్కసారి ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక సక్సెస్ కొడదామనేటువంటి ఆలోచన కన్నా 2-3 మనం ట్రై చేద్దాం, ఏది సక్సెస్ అయితే అది అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అయితే 1-2 పాదం వాళ్ళ వరకు మనం జనరల్ డిస్క్రిప్షన్ మనం మాట్లాడుకుంటే అండి, జనరల్గానే వీళ్ళు మాట్లాడేటువంటి మాట మీద వీళ్ళకి నిలకడగా నిలబడేటువంటి అవకాశం ఉండేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి 1-2 పాదం వాళ్ళకి. అండ్ జనరల్గానే ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మేజర్గా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ మృగశిర నక్షత్రం 1-2 పాదం వాళ్ళకి జనరల్గానే వస్తాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ యోగము అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకి ఆడవాళ్ళ విషయంలో శత్రుత్వము అనేటువంటిది ఉంటుంది. అది ఆడవాళ్ళంటే చిన్న వయసులో ఒక రిలేషన్ విషయంలో కావచ్చు, పెళ్ళైన తర్వాత అత్తగారి విషయంలో కావచ్చు, ఎలా అయినా సరే ఒక స్త్రీ మూలకంగా శత్రుత్వం కానీ నష్టము కానీ ఎదురయ్యేటువంటి అవకాశములు వీళ్ళకి కనబడతాయి. వీళ్ళు ఎలా అయితే ఒక డామినెంట్ బిహేవియర్లో ఉంటారో వీళ్ళకి వచ్చేటువంటి వైఫ్ కూడా 1-2 పాదం వాళ్ళకి అదే విధంగా డామినెంట్ బిహేవియర్తో ఉంటారు. సో దాని మూలానే వీళ్ళిద్దరు మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. స్టార్టింగ్ నుంచే వీళ్ళిద్దరికి పడకపోవడం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, ఏవైనా మాట పెరగడం, ఎక్కడెక్కడికో దారి తీయడం, కోర్టు దాకా వెళ్ళిపోవడం, డైవర్స్ దాకా వెళ్ళిపోవడం, పిల్లలు పుట్టిన తర్వాత కూడా సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మృగశిర 1-2 పాదం వాళ్ళకి ఖచ్చితంగా కనబడతాయి. జనరల్గానే వీళ్ళకి పూర్ణ ఆయుష్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. అంటే ఆయుష్ చాలా 80 సంవత్సరాల పైబడి ఆయుష్ బ్రతుకుతారు, చాలా బాగుంటుంది. అయితే వీళ్ళు ఎలాంటి ప్రొఫెషన్స్ చూస్ చేసుకుంటారనేటువంటిది వీళ్ళ ఆలోచన విధానం నిలకడలేని తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది కుజుడు శని కాబట్టి ఇక్కడ కాంబినేషన్ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళొచ్చు. కొంతమంది ఫ్యాక్టరీస్లో చిన్న ఉద్యోగం చేస్తూ కొంతకాలం వీళ్ళకి స్కిల్ ఉన్నప్పటికీ, టాలెంట్ ఉన్నప్పటికీ, వీళ్ళకి ఆ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం వల్ల, వీళ్ళ యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో చిన్న ఉద్యోగాలకే పరిమితం అయిపోవచ్చు. అది బాగా కనబడుతోంది. కొంచెం జాగ్రత్తగా దాన్ని సరిచేసుకోండి. అయితే మనం 3-4 పాదం వాళ్ళ కోసం జనరల్గా మాట్లాడుకుంటే అండి, 3-4 పాదాల వాళ్ళకి అధిపతి బుధుడు అవుతారు, రాష్ట్రాధిపతి. సో వీళ్ళకి 2nd లార్డ్ చంద్రుడు అవడం వల్ల మంచి పొదుపరిలు అని చెప్పచ్చు. ఉన్నటువంటి డబ్బుల్ని దాచుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువగా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి.
అయితే బిజినెస్లో 3-4 పాదం వాళ్ళకి బిజినెస్లో ఎక్స్ట్రాడినరీ రాణింపు అనేటువంటిది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క కోపం వల్ల, వీళ్ళ యొక్క చంచల స్వభావం వల్ల, ఈగో వల్ల పట్టుదలకో వెళ్ళిపోయే వ్యాపారాన్ని నాశనం చేసుకుంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది, బాగా ఆలోచించాల్సింది. అయితే 5th and 12th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం, లవ్ మ్యారేజ్ అనేటువంటి వీళ్ళకి బాగానే వర్కౌట్ అవుతాయి. కానీ పెళ్ళయిన తరువాత మాత్రం సమస్యలు వస్తాయి. 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగాలు, ద్వికళత్ర యోగాలు, త్రికళత్ర యోగాలు కూడా ఈ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఉంటాయి. అంటే మనం ఒక్కొక్క పాదం కోసం మళ్ళీ మాట్లాడదాము, చెప్తూ ఉన్నాను. అయితే 6th and 11th లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడం, బ్లడ్కి సంబంధించిన సమస్యలు, స్కిన్కి సంబంధించిన సమస్యలు, డెంటల్ ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే ఈ యొక్క ఆడవాళ్ళకైతే ఓవర్ బ్లీడింగ్, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా రావడం, ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా, అండ్ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగానే వీళ్ళకి శత్రువులు ఉండొచ్చు. రెండవది వీళ్ళ కోపమే వీళ్ళ శత్రువు, బాగా గుర్తుపెట్టుకోండి. మృగశిర 3-4 పాదం వాళ్ళకి మీ కోపమే మీ శత్రువు, చాలా జాగ్రత్త వహించండి. ఫైనాన్షియల్గా మీకు గురుబలం అనేటువంటిది తక్కువ ఉండడం మూలాన పెద్దవాళ్ళతో ఎవరితో తగువ పెట్టుకోకూడదు, వాళ్ళతోనే తగువ పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. పూర్ణ ఆయుష్ మీది కూడా 84 సంవత్సరాల పైబడి ఆయుష్, పూర్ణ ఆయుష్ చాలా బాగుంటుంది. అండ్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. వ్యాపారం వైపు వెళ్ళి మీరు కొంత గైడెన్స్తో ప్రాపర్ నిర్ణయాలు తీసుకుంటే కనుక మీకు వచ్చేటువంటి భారీ అదృష్టవంతురాలు, మంచి నక్షత్రము, మంచి జాతకంతో వస్తే మీ జీవితం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒక్కొక్క పాదం కోసం మనం మాట్లాడుకుంటే అండి, జనరల్గానే ఈ యొక్క మృగశిర నక్షత్రం 1వ పాదం వాళ్ళైతే గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశములు వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పచ్చండి. ఒకటే కాదు, 2వ పాదం వాళ్ళకి కూడా. కానీ 1వ పాదం వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ ఫీల్డే కాదు, ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఉమెన్ క్లాతింగ్ కానీ, ఇటుకల వ్యాపారము, మట్టికి సంబంధించినటువంటి వ్యాపారములు కానీ, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారములు, వాళ్ళ యొక్క వస్తువులు, వస్త్ర ఆభరణాలకు సంబంధించిన వ్యాపారములు చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్గా IAS కానీ దీంట్లో ట్రై చేయాలి, సర్వీస్ సెక్టార్లో వెళ్ళాలంటే ఉద్దేశం ఉన్నా తప్పకుండా బ్రహ్మాండంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, పొలిటికల్ కెరీర్ కావాలి అని కోరుకుంటూ ఉన్నా మీకు మృగశిర 1వ పాదం వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు, భోగాన్ని చూస్తారు, సుఖాన్ని చూస్తారు, ప్లెజర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, చాలా బాగుంది. అయితే వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే చిన్న చిన్నవే, పెద్దగా ఇబ్బంది ఏమీ కాదు. 2వ పాదం వాళ్ళకి మనం వెళ్తే కనుక కుజ, శుక్ర, బుధ, చంద్రుడు అనేటువంటి కాంబినేషన్ నడుస్తుంది. వీళ్ళకి కాస్త ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఈ స్ట్రగుల్స్ అనేటువంటి ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అది బిజినెస్ పెట్టినా, జాబ్ అయినా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో కష్టపడకుండా మృగశిర నక్షత్రం వాళ్ళకి సక్సెస్ కొట్టే అవకాశం లేదు. ఓకే, యాన్సెస్టర్ ప్రాపర్టీని అనుభవించేటువంటి యోగం కూడా చాలా తక్కువ ఉంటుంది. 2వ పాదం వాళ్ళైతే బాగా కష్టపడాలి అని చెప్పొచ్చండి. అండ్ వీళ్ళు ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నర్వస్ ప్రాబ్లం విషయంలో జాగ్రత్తగా ఉండండి. చూడడానికి మీరు ఎనర్జెటిక్గా ఉన్న వెరికోస్ వెయిన్స్ ఆర్ లేకపోతే ఎనీ సయాటిక్ పెయిన్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. మృగశిర నక్షత్రం 3వ పాదం వాళ్ళకి మనం చూస్తే కుజ, బుధ, శుక్ర, చంద్రుల యొక్క కాంబినేషన్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే వీళ్ళకి వృషభ నవాంశ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి చూస్తే కనుక వ్యాపారంలో అద్భుతమైన రాణింపు అనేటువంటిది కనబడుతోంది. కానీ ఇందాక మనం చెప్పుకున్నామండి, 3-4 పాదం వాళ్ళకి వ్యాపార లక్షణాలు చాలా బాగుంటాయి. మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో వాళ్ళ వ్యాపారం నించోబెట్టుకున్న తర్వాత వాళ్ళ ఆవేశంలో ఇన్స్టెంట్ నిర్ణయం తీసుకోవడం కానీ, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మొత్తం అంతా కూడా కిందకు వచ్చేస్తారు. అది వీళ్ళకి కనబడుతుంది. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మేజర్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే మూడో పాదం వాళ్ళకైతే సుఖ వ్యాధులు, గుప్త వ్యాధులు, బయటికి చెప్పుకోలేనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, లవ్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి అవకాశములు, రిలేషన్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశములు కనబడుతూ ఉంటాయి. 4వ పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ బ్లడ్కి సంబంధించి మజ్జ అంటూ ఉంటామండి, అంటే బోన్స్కి సంబంధించి మధ్యలో ఉంటుంది. సో దానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్గా మృగశిర నక్షత్రం కోసం మనం 4 పాదాల కోసం మాట్లాడుకోవాలన్నా మీకు ఎలాంటివి ఇంకా బాగుంటాయి అంటే మంచి ఆస్ట్రాలజర్స్గా, జెమాలజిస్ట్గా, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళగా, కుజుడు అధిపతి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళగా, లేకపోతే టీచర్స్గా, లేకపోతే రైటర్స్గా, వెటనరీ డాక్టర్స్గా, అంటే పశువుల డాక్టర్ సంబంధించిన వాళ్ళగా,
ఇంజనీర్స్గా, ట్రావెల్ చేసేటువంటి వాళ్ళుగా, యానిమల్ ట్రైనర్స్గా అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుండేటువంటి వృత్తులుగా జనరల్ ప్రొఫెషన్స్ అనేటువంటి వీళ్ళకి నిర్ణయించబడ్డాయి. అయితే ఇదంతా కూడా గోచారం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా మీ 10th, 6th అండ్ 2nd లార్డ్ బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. సో ఈ ప్రొఫెషన్స్ అనేటువంటి గోచారంగా నిర్ణయింపబడ్డాయి. ఈ ఆరోగ్య సమస్యలు సూచన జాగ్రత్త కోసం చెప్పబడి ఉంది. సో చాలా జాగ్రత్త వహించండి. అయితే జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుందనేటువంటిది మీ ప్రశ్న. జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా చూసుకుంటే మేజర్గా 1, 2 పాదాల వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. బికాజ్ వాళ్ళు వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు కాబట్టి గురు, శని, రాహు అనేటువంటి ముగ్గురు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నారు. ఓన్లీ రవి కానీ, కుజుడు కానీ వీళ్ళు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఇస్తూ ఉన్నప్పటికీ కూడా, బుధుడు కానీ ఇబ్బందులు ఇస్తున్నప్పటికీ కూడా ఈ జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఈ 1, 2 పాదం వాళ్ళకి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేస్తే, ఎంత పిండుకుంటే అంత అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే మీ జీవితం మీకు అంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవ్వాలా, లేకపోతే మీరున్న చోటే ఎక్కడ వేసిన గొంగళి కూపస్థం అండుకోనట్టుగా బావిలో కప్పలుగా అక్కడే ఉండాలా, మీ ప్రయత్నం నిర్ణయిస్తుంది. మీ ప్రయత్నాన్ని, దైవాన్ని నమ్మండి. తప్పకుండా ముందు అడుగు వేయండి మనోధైర్యంతో. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలతో క్యాన్సర్ వచ్చి బాధపడేటువంటి వాళ్ళు మృగశిర 1, 2 పాదం వాళ్ళు ఉన్నా పర్వాలే. మీరు ప్రయత్నం చేయండి, ధైర్యంగా ఉండండి, ట్రీట్మెంట్లు తీసుకోండి, భగవంతుడిని నమ్మండి, ఖచ్చితంగా తగ్గుతాయి. ఫినాన్షియల్గా ఎలా ఉంటుంది సార్ డిసెంబర్ వరకు? జూలై నుంచి చాలా బాగుంటుందండి. 1, 2 పాదం వాళ్ళకైతే ఎక్స్ట్రాడినరీ. 3, 4 పాదం వాళ్ళకైతే ఇబ్బందులు ఉంటాయి. 3, 4 పాదం వాళ్ళకి కెరీర్లో మీరు ఎలాంటి చేంజెస్ కూడా చేయొద్దు. అంటే మీరు జాబ్ షిఫ్ట్ అవ్వడం, లేకపోతే కొత్త జాబ్లోకి వెళ్ళడం, కొత్త వ్యాపారం పెట్టడం, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే మృగశిర 3, 4 పాదం వాళ్ళకి ఫ్యామిలీ దగ్గర నుంచి దూరంగా ఎక్కడో ఒంటరిగా బ్రతుకుతూ, ఉద్యోగం చేస్తూ, సంపాదిస్తూ, అంటే ఒక ఒంటరి జీవితాన్ని గడిపే అవకాశములు వీళ్ళకి జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, పరిస్థితులు కానీ ఈ ఒంటరి జీవితానికే దారితీస్తాయి. మేజర్గా అది కనబడుతుంది. కానీ ఈ జూలై మంత్ కానీ, ఆగస్టు మంత్ కానీ వీళ్ళకి కొంత ఫేవరబుల్గా ఉంటుందండి. బికాజ్ రవి, బుధులు కలిసి తర్వాత గురుగ్రహం అక్కడే ఉంది కాబట్టి ఈ యొక్క యోగం వల్ల కాస్త పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ మేజర్ నిర్ణయాలు మాత్రం పర్సనల్ చార్ట్ ద్వారానే మాత్రమే తీసుకోండి. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. స్థాన చలనం కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే శుభవార్త. చాలా బాగుంది. అయితే మేజర్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి అంటే సెప్టెంబర్ దాటిన తర్వాత నుంచి సైకలాజికల్గా డౌన్ అవుతారు. సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడం, కాన్ఫిడెన్స్ కోల్పోవడం, తెలియనటువంటి ఒక భయము, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆహార నియమాలు కూడా సరైనటువంటిగా పాటించండి. బికాజ్ ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటి వచ్చే అవకాశం శుక్రబలం వీక్ అవ్వడం వల్ల మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఈ వీటి నుంచి బయటికి రావడం కోసం ప్రతి శనివారము ఆంజనేయ స్వామికి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడము, లేకపోతే డైలీ హనుమాన్ చాలీసా చదవడము, సింధూరముతోనూ తమలపాకులతోనూ స్వామిని అర్చించడము, మన్యు సూక్తాన్ని పారాయణ చేయించే బ్రాహ్మణులతో దాన్ని హోమాది పూర్వకంగా చేయడం లాంటివి చేయడం మూలాన శత్రునాశనములు జరుగుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇబ్బంది పడకుండా సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అయితే చాలామంది మీ దగ్గర అంటే ఇప్పుడు గోచార రీత్యా చూస్తూ ఉన్నాము, పర్సనల్ చాట్ ఏముంది, కమింగ్ 6 months అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్ అయినా సరే, మ్యారిటల్ ఇష్యూ అయినా సరే, లేదంటే రిలేషన్షిప్లో పిల్లల విషయంలో అయినా సరే, ఏది ఉన్నా సరే, అంటే ఫ్యామిలీ విషయంలో అయినా సరే ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఆరోగ్యరీత్యా అయినా సరే, కెరీర్ పరంగా అయినా సరే. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించింది. ఎవరైనా సరే మీ ప్రొఫెషన్లో ఇబ్బంది పడుతున్నా, మీ హెల్త్ పరంగా కానీ, చాలామందికి వివాహం కాక అశ్విని నక్షత్రం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామందికి మేజర్గా సెటిల్మెంట్ విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎవ్వరు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ చార్ట్లో దానికి ఒక కారణము అనేటువంటిది ఉంటుంది. ఐదర్ అది కాలసర్పదోషంగా గుర్తించడమా, లేకపోతే కుజదోషంగా గుర్తించడమా, ఏది ఉందా అనేటువంటిది పర్సనల్ చార్ట్లో అర్థమవుతుంది. మీ పర్సనల్ చార్ట్ ద్వారానే మీ జీవితం అనేటువంటిది మనం జాగ్రత్తలు చెప్పచ్చు, లేకపోతే డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనా, సమస్య ఏదైనప్పటికీ కూడా అది మీ చార్ట్లో ఉంటే, ఒకవేళ లేకపోతే ఏదైనా దోషాన్ని పట్టి ఉంటే
దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేయించి ఒక మూల మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి భగవత్ అనుగ్రహంతో మీరు అనుకునేటువంటివన్నీ సిద్ధించేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీకు ఉండేటువంటి ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవరి పర్సనల్ చాట్ వాళ్ళకి దానికి తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు మ్యారిటల్ ఇష్యూస్లో కానివ్వండి, లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లో, దాంతోపాటు బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి ఏ కెరీర్ చూస్ చేసుకోవాలో తెలియదు. కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి నరదృష్టి ఉంటుంది. వీటికన్నిటికీ మీకు గనక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ కావాలి అనుకుంటుంటాడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి ఉమా గారికి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.